వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా కూడా మా ఎంపీటీసీలని ఇద్దరిని తీసుకెళ్లిపోయారు, ఇద్దరిని కిడ్నాప్ చేశారు. పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. సరే, కాకర్ల గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలను వైసీపీ వాళ్ళు కిడ్నాప్ చేశారని చెప్పారు. ఒప్పుకుందాం, నమ్మేశారు అందరూ అనుకుందాం. సో మీ ఎంపీటీసీలు కిడ్నాప్ అయితే మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారని చెప్పారు. అసలు కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఎందుకు మీకు? ఇదంతా జరిగింది పోలీసుల ముందే కదా. ఈ వీడియోస్ చూడండి మీరు, ప్రతిదీ ఇక్కడ వాళ్ళంతా జరిగింది, ఇక్కడ చేసింది, వాళ్ళు కిడ్నాప్ చేసింది, రత్నమ్మకు గాయాలయ్యేలా అడ్డుకుంది, అంతా పోలీసుల ముందే జరిగింది. పోలీసులు అక్కడ ప్రేక్షకుల్లా నిలబడి చూశారే తప్ప ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఇదంతా ఒక ఎత్తైతే, రత్నమ్మ ఫైట్ చేసి ఎంపీడీఓ ఆఫీస్లో లోపలికి వచ్చి నిలబడితే, తన చేతికి బ్లడ్ కారుతా నిలబడితే మీరు ఎంత దర్జాగా కాలు మీద కాలు వేసుకొని ఎంత హుందాగా కూర్చున్నారు కదా సార్. అంటే మీరు ఒక ఎమ్మెల్యే పవర్ చూపిస్తున్నారు అక్కడ. మీ కాన్స్టిట్యున్సీలో ఒక ఎంపీటీసీ అనేది పక్కన పెట్టేయండి, మీ కాన్స్టిట్యున్సీలో ఎవరికైనా ఇలా జరిగితే మీరు ఇది యాక్షన్, ఇలాంటి యాక్షన్ తీసుకున్నారు. మీరు అక్కడ కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఏదో పెద్ద సాధించినట్టు. మీరు ఒక ఎమ్మెల్యే సార్, ప్రజలు ఓట్లేస్తే మీరు ఎమ్మెల్యే అయ్యారు. మీరు అంత దర్జాగా కూర్చొని మీరు బయటకు వచ్చి మా పార్టీ వాళ్ళని కిడ్నాప్ చేశారని చెప్పడం ఎంత మమ్మాటికి ఎవరు నమ్మరు. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎవరు నమ్మరు, మీ కాన్స్టిట్యున్సీలో ప్రజలు కూడా నమ్మరు.